మనం ఇప్పుడు సిస్టర్ అంజలితో మాట్లాడి ఈ కార్యక్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? వావ్! ఓకే మ్యామ్. ఈ కాన్ఫరెన్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఒక నేషనల్ కాన్ఫరెన్సు. విశేషంగా జ్యూరిస్ కమ్యూనిటీ హ్మ్. అంటే అడ్వొకేట్స్, లాయర్స్ అలానే ఇన్‌కమ్ టాక్స్ అఫీషియల్స్ అంటే ఆల్ దోస్ కనెక్టెడ్ విత్ ద లా సిస్టమ్, హ్మ్. పోలీసు వీళ్ళందరితో కనెక్టెడ్ ఈ కాన్ఫరెన్స్ ఉందనమాట. ఎందుకంటే చూడండి, దేశంలో శాంతి అనేది ఉండాలంటే కూడా అన్ని పద్ధతులు సక్రమంగా నడవాలంటే లా అబైడింగ్ ఉండడం చాలా అవసరం. లా అవును. అనుసారంగా, రూల్ అనుసారంగా నడవాలి. హ్మ్. మరి కొందరు లా అనుసారంగా, రూల్ అనుసారంగా నడవాలంటే మరి మనకు కోర్టులున్నాయి. ఇంకా అలానే పోలీస్ ఉంటుంది. హ్మ్. అలానే టాక్స్ సిస్టమ్ ఉంటది. ఇవన్నీ మనకేం చేస్తాయి? హెల్ప్ చేస్తాయన్నమాట. లా అనుసారంగా ఉండాలి. కానీ సమాజం ఈనాడు ఎంత డీగ్రేడ్ అయిపోయిందంటే, ప్రతి వాళ్ళేం చేస్తారు? ఆ లాని ఎలాగా మనము ఓవర్ రూల్ చేయాలని చూస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు సింపుల్ థింగ్ అవును. చూడండి. ట్రాఫిక్ లైటే. ట్రాఫిక్ లైట్ దగ్గర గూడా అందరికి తెలుసు. రెడ్ లైట్ అంటే ఆగాలి. గ్రీన్ అంటే వెళ్ళాలని. కానీ ఎవరు పాటించరు. పాటించడానికి రెడీ లేరు. ఎందుకంటే ఒక టెన్షన్ అన్నమాట. త్వరగా హ్మ్. పోవాలి, త్వరగా పోవాలి. మేమెందుకు ఆగాలి? అని ఆ విధంగా. అంటే ఎప్పుడైతే మనిషి ఒక మర్యాద అనుసారంగా, డిసిప్లిన్ అనుసారంగా నడవాలో న్యాచురల్లీ అది చెయ్యక ఈ విధంగా సిస్టమ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. జరుగుతుందనమాట. సో, కానీ అంటే ఈ సిస్టమ్స్ ఎవరైతే మెయింటైన్ చేయాలో అందరిని డిసిప్లిన్‌లో పెట్టాలంటే ఒక టెన్షను. వాళ్ళకెంత టెన్షన్ ఉండొచ్చు. హ్మ్. సో, వాళ్ళకు టెన్షన్ నుంచి రిలీవ్ చేయడానికి రిలాక్స్‌గా ఒక లైట్ మైండ్‌తో, హ్మ్. హెవీ మైండ్‌తో కాదు. లైట్ మైండ్‌తో ఎలాగా మీరు లా అనుసారంగా సిటిజన్స్‌ని నడిపించాలి. అది దానికోసము ఈ కాన్ఫరెన్స్ అనేది విశేషంగా మేము పెడుతున్నామనమాట. ఎందుకంటే డిసిప్లిన్ అంటే, లా అంటే టెన్షన్ ఎప్పుడు పాపం చిరునవ్వు మర్చిపోయి ఉన్నారు. అవును. జడ్జీలు ఉండనియండి, పోలీసులు ఉండనియండి, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉండనియండి, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు ఉండనియండి. అందరికి ఎప్పుడు టెన్షనే ఉంటది. హ్మ్. అయితే వాళ్ళకు రిలాక్స్ చేసి, మీరు ఎలా రిలాక్స్డ్ వేలో మెడిటేషన్ యూజ్ చేస్తూ, పాజిటివ్ థింకింగ్ యూజ్ చేస్తూ అందరిని మళ్ళీ డిసిప్లిన్‌లో ఎలా నడిపించగలరు అనే విధానాన్ని, వాళ్ళతో స్పిరిచువాలిటీ ఎలా హెల్ప్ చేస్తదనే విధానాన్ని చెప్పడానికి విశేషంగా ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందనమాట. ఓకే. ఓకే. మరి సాధారణంగా బ్రహ్మకుమారీస్‌లో ఎలా ఉంటుంది? అంటే అందులో చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళకి ప్రోగ్రామ్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? అంటే బ్రహ్మ కుమారీస్ ఆర్గనైజేషన్ ఇది ఒక వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. 140 కంట్రీస్‌లో ఉంది. హ్మ్. ఇది మొదలైంది 1936లో. అండ్ మొదలైనప్పుడు దీని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, విశ్వ పరివర్తన కొరకు స్వపరివర్తన. హ్మ్. విశ్వంలో చేంజ్ తీసుకురావాలి. చేంజ్ అందరికి కావాలి ఈ రోజుల్లో. అవును. వీళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు చేంజ్ అవ్వాలంటారు గానీ, కానీ మనం మాత్రం చేంజ్ నేను అవ్వం. చేంజ్ అవ్వాలనేది. అండ్ ఇంకోటి, చేంజ్ అవ్వాలనుకుంటుంటే కూడా ఎలా ఉందంటే శక్తి లేదు. హ్మ్. లేక ఆ దృఢత లేదనమాట. హ్మ్. డిటర్మినేషన్ లేదు. అయితే బ్రహ్మ కుమారీస్‌లో విశేషంగా మెడిటేషన్ ఏదైతే నేర్పిస్తారో, ఏదైతే గీతలో చెప్పడం జరిగింది రాజయోగం అనేది. హ్మ్. ఆ అవును. మెడిటేషన్ ద్వారా మనలో దృఢతను, ఆ డిటర్మినేషన్‌ని ఎలా తీసుకురావాలి, ఇంకా స్వపరివర్తన చేయడానికి మనకొక మంచి లక్ష్యం ఇవ్వడం జరుగుతదనమాట. హ్మ్. సో, పాజిటివ్‌గా ఎలా ఆలోచిస్తూ స్వయాన్ని చేంజ్ చేయాలి. దానికోసం డైలీ క్లాసెస్ ఉంటాయి. అన్ని క్లాసెస్ వితౌట్ ఎనీ మనీ అన్నమాట. నో ఫీ సిస్టమ్. ఫ్రీగా ఉంటాయి. హ్మ్. అందరొచ్చి ఈ యొక్క ఏవైతే క్లాసెస్ ఉన్నాయో దాని యొక్క ప్రాఫిట్ దాన్ని తీసుకోగలరనమాట లైఫ్‌లో. ఓకే. ఓకే. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో వస్తున్నవేంటంటే, బ్రహ్మకుమారీస్‌లో కొన్ని రకాల హ్మ్. పనులు జరుగుతున్నాయి. ఆడవాళ్ళని కొంచెం ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అవన్నీ అవును. నిజమా? అబద్ధమా? ఇప్పుడు చూడండి, దానికోసము ఎలా అయిపోయింది ఇప్పుడు, అంటే ఏమనుకోకండి, మీడియా గూడా ఎలా అయిపోయిందంటే హ్మ్. నెగెటివ్ విషయాలు చెప్తేనే సెన్సేషన్ అని, లేక సంచలన అని అంటూ ఉంటారు. సో, అవును. ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఆహ్, ఉ వె ఏదైతే నోటికొచ్చింది అనడము, చేయడము. అయితే మేము ఇలా మా పైన ఏవైతే వచ్చినాయో వీడియోసు, దాని గురించి మేము కోర్ట్ గూడా వెళ్ళడం జరిగింది. హ్మ్. మేము దాంట్లో అది వేసాము. పిటిషన్ వేసాము. అయితే 365 వీడియోస్ మా పైన ఏదైతే నెగెటివ్ వీడియోస్ వచ్చి ఉండేనో, అవన్నీ ఇలాగే మీరేదైతే ఇప్పుడు హ్మ్. చెప్పారు గదా! అవును. సో, అటువంటి వీడియోస్ అన్నీ గూడా ఇంకా ఆ యూట్యూబ్ నుంచి తీసేశారు. ఓకే. సో, అది చక్కగా కోర్ట్‌లో చాలా తీసుకోవడం గూడా జరిగింది. అలానే పోలీస్‌లో గూడా మేము ఎఫ్ఐఆర్ లాంచ్ చేసాము.
మా పైన ఏదైతే ఉందో. ఇంకోటి మా పేరు తీసుకొని చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది జనంలో వ్యాపిస్తున్నారనమాట. అవును మ్యామ్. సో అదంతా రాంగ్ ఇన్ఫర్మేషను. అయితే చూడడము ఇంకా వినడంలో ఎంత తేడా ఉంటది. అయితే మేము ప్రేక్షకులకు ఇదే అంటామనమాట. ఎవరైతే వింటున్నారో వచ్చి చూడండి. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇప్పుడు 140 కంట్రీస్‌లో సంస్థ నడుస్తుందంటే ఎటువంటి రూల్స్ లేకుండా చాలా ప్యూరిటీతో, చాలా డిసిప్లిన్‌గా ఉంటేనే ఇలా నడవగలము. అవును మ్యామ్. లేకుంటే ఏది ఇష్టం వచ్చినట్లు ఉండడము, ఇంకా అలా ఉంటే నడవగలదా? ఇంకోటి భారతదేశం యొక్క గొప్పదనము, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క రాజయోగము, భారతదేశం యొక్క సనాతన ధర్మము, దీని యొక్క ప్రచారం మేము 140 దేశాలలో చేస్తుంటే మా పైన ఇలా నెగెటివ్ అని ఏదైతే చేస్తున్నారో దాని గురించి మేము వీఆర్ టేకింగ్ లీగలీ వెళ్తున్నామనమాట. అండ్ దాని అనుసారంగా చాలా స్పందిస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ కోఆపరేటింగ్ విత్ అస్ అండ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇంకా కానీ ఒకటేంటంటే ఆ యూట్యూబ్ నుంచి అయితే వీడియోస్ తీసేశారు. కానీ నెగిటివిటీ ఎలా ఉంటదంటే మనిషి యొక్క మనసులో ఒక్కసారి ఎక్కిందంటే అది అలానే అది ఉండిపోతుంది. దిగడంలో చాలా టైం పడుతుంది. అందుకోసం మీడియా వాళ్ళకు మేమైతే చేతులు జోడించి అంటాము, మంచి విషయాలు చెప్పండి. ఏదైనా నెగిటివ్ విషయాలు ఒకవేళ తలలో ఎక్కితే అవి మళ్ళీ దింపడంలో చాలా టైం పడుతుంది. ఆ ఇంప్రెషన్స్ అలానే ఉండిపోతాయి. అది ప్రాబ్లం ఉంటదన్నమాట. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ క్వెషన్ చాలా మందిలో ఉంది. బ్రహ్మకుమారీస్‌లో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని నెగెటివ్ ప్రచారం అయితే ఉంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినంత మాకైతే ఒక క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.